పార్కిన్సన్స్ వ్యాధి అవగాహన మాసం సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ సిప్లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సు శనివారం విజయవంతంగా ముగిసింది. మూమెంట్ ఆఫ్ జాయ్ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ దీక్షాంతి నారాయణ మాట్లాడుతూ పార్కిన్సన్స్ వ్యాధి పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఏ విధంగా గుర్తించాలనే విషయం వివరిస్తూ వణుకు, నడకలో అస్థిరత, శరీర కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని డాక్టర్ వివరించారు. వ్యాధి సోకిన వారిలో కుంగుబాటు కలగకుండా కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోగుల కోసం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు, మూమెంట్ ఆఫ్ జాఫ్ లో భాగంగా వినోదాత్మక కృత్యాలను నిర్వహించారు. అనంతరం రోగులు అడిగిన సందేహాలను డాక్టర్ న్యూరో సర్జన్ ఉదయ్ నివృత్తి చేశారు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పార్కిన్సన్స్ బాధితుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, నిపుణులైన వైద్య బృందం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేషెంట్స్, హాస్పిటల్ డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది, సిప్లా ప్రతినిధులు పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్లో మనం పార్కిన్సన్స్ డిజీజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఘనంగా చేస్తున్నాము. అంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం పార్కిన్సన్స్ డిజీజ్ వాక్ అంటే మూమెంట్ ఆఫ్ జాయ్ అంటాము, అదొకటి, ప్లస్ పేషెంట్ అవేర్నెస్ క్యాంప్ కూడా చేస్తున్నాము. అయితే పార్కిన్సన్స్ డిజీజ్ అనేది చాలామందికి తెలియదు. బ్రెయిన్ స్ట్రోక్ తెలుసు, ఎపిలెప్సీ తెలుసు, కానీ పార్కిన్సన్స్ డిజీజ్ తెలియదు. మాకు హాస్పిటల్కి పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా లేట్ స్టేజెస్లో వస్తూ ఉంటారు. అంటే అప్పటికే ట్రీట్మెంట్ ఈ పని చేయలేని విధంగా ఆ స్టేజ్లో వస్తూ ఉంటారు. దానికి కారణం పేషెంట్స్కి, ప్రజలకి పార్కిన్సన్స్ డిజీజ్ మీద అవగాహన లేదు. సో ఈ పార్కిన్సన్స్ డిజీజ్ అనేది మనకి డీజనరేటివ్ బ్రెయిన్ డిజీజ్ అంటాం. అంటే బ్రెయిన్లో కణాలు క్షీణిస్తూ ఉంటాయి, డోపమిన్ అనే పదార్థం తగ్గుతూ ఉంటుంది. అయితే వీటిని ఎలా గుర్తించాలంటే ముఖ్యంగా చిన్న లక్షణాలు ఉంటాయి. చిన్న చిన్నవి మనకి క్లూస్ గుర్తిస్తే ముందుగానే ట్రీట్మెంట్ తీసుకొని మనం దాన్ని మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు కాలంలో పార్కిన్సన్స్కి అనేది మంచి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రజలందరూ పార్కిన్సన్స్ డిజీజ్ని గుర్తించి త్వరలో గుర్తించి దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని సంప్రదించి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ త్వరలో తీసుకొని మంచిగా హెల్తీగా జీవించాలని కోరుతున్నాము. అయితే పార్కిన్సన్స్ ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి బాడీ అంతా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది, ఇంకా నడకలో బాగా స్లో అయిపోతారు, బాగా స్లోగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. టర్నింగ్స్ వచ్చినప్పుడు పడిపోతూ ఉంటారు. ఇంకా నడిచినప్పుడు రోబోలాగా, అంటే చేతులు ఊపలేకుండా రోబోలాగా నడుస్తూ ఉంటారు. అదే కాకుండా మనకి చిన్న చిన్న వణుకులాగా మూమెంట్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా థంబ్, ఇండెక్స్ ఫింగర్లో చిన్న చిన్న వణుకు వస్తూ ఉంటుంది. మనిషి అంతా అంటే ఎక్కువ రెస్పాండ్ అవ్వలేరు. మాస్క్ ఫేసెస్ అంటాం, అంటే ఫేస్ అంతా కూడా మాస్క్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళు మనం చెప్పిన ఆన్సర్ కూడా త్వరగా చెప్పలేరు, ఏదైనా అడిగినా త్వరగా ఆన్సర్ ఇవ్వలేరు. సో ఇంకా కాన్స్టిపేషన్ కానీ మనకి స్మెల్ కానీ తగ్గడం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ లక్షణాలు కనుక ఎవరికైనా ఉన్నట్టయితే పార్కిన్సన్స్ ఏమో అని డౌట్ పడి దగ్గరలో డాక్టర్కి చూపించుకొని మనం నయం చేసుకోవచ్చు. సో ఈరోజు ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్కిన్సన్స్ దాని లక్షణాలకి గురించి అందరికీ తెలియజేయడం, ప్లస్ త్వరగా వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకొని మంచి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కారణం గురించి చేస్తాం. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మన మెడికవర్ మేనేజ్మెంట్కి, అందరు డాక్టర్స్కి, స్టాఫ్కి, ప్లస్ మీడియా మిత్రులకి అండ్ అందరు ప్రజలకి ఎంతో ధన్యవాదాలు. నమస్తే. అంటాం అంటే బ్రెయిన్లో కణాలు, డోపమిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు డీజనరేట్ అవుతూ ఉంటాయి, అంటే డోపమిన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది. సో డోపమిన్ శాతం తగ్గిపోవడం వల్ల మనకి డోపమిన్ నుంచి ఏవైతే మనకి యాక్టివిటీస్ వస్తాయో ఆ యాక్టివిటీస్ అన్నీ డల్ అయిపోతూ ఉంటాయి. ఇది డీజనరేటివ్ డిజీజ్ అంటారు. ముఖ్యంగా 40 నుంచి పై వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అని కూడా కామన్గా వస్తూ ఉంది. అంటే 40 కన్నా తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం, సంఖ్య బాగా పెరిగిపోతుంది.
కొన్ని కారణాలు ఏంటంటే మనకి పొల్యూషను, పెస్టిసైడ్ వాడడము, ప్లస్ కొన్ని రకాలైన అంటే ప్రిస్క్రిప్షన్ లేని మందులు కొంతమంది వాడుతూ ఉంటారు. వాటి వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇలాంటి పార్కిన్సన్స్ లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను డాక్టర్ ఉదయ్ కిరణ్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఇదివరకే మేడం చెప్పారు పార్కిన్సన్స్ యొక్క లక్షణాలు, అది ఏ వయసు వారిని ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకా దాని యొక్క ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ గురించి మేడం చెప్పారు. కానీ ఈ ఇయర్ పార్కిన్సన్స్ థీమ్ వచ్చి బ్రిడ్జింగ్ ది కేర్ గ్యాప్స్. మీన్స్ అంటే వ్యాధిని నిర్ధారణే కాకుండా దాని ట్రీట్మెంట్ పూర్తిగా పేషెంట్కి కల్పించడమే ఇయర్ థీమ్. సో మేడం చెప్పినట్టు పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిన వాళ్ళని తొందరగా గుర్తించడం ద్వారా మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే డోపమైన్ తగ్గిందో అది మందుల రూపంలో ఇవ్వడం ద్వారా చాలా వరకు లక్షణాలు అన్నింటినీ తగ్గించవచ్చు. కానీ కొద్దిమంది మేడం ముందుగానే చెప్పారు అడ్వాన్స్డ్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు, అంటే మందులకు కూడా రెస్పాన్స్ రాదు. అలాంటి పేషెంట్స్కి ఇప్పుడు లేటెస్ట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే DBS, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ పేషెంట్స్కి ఒక సర్జరీ చేయడం ద్వారా ఒక పేస్ మేకర్ లాంటిది అమరుస్తాము. దానివల్ల ఈ మూమెంట్స్ ఎక్స్ట్రాగా వచ్చే మూమెంట్స్ అంటే ఈ ట్రెమర్స్ కానీ ఆ బాడీలో స్టిఫ్నెస్ కానీ చాలా వరకు తగ్గుతుంది. ఇది కాకుండా ఈ మధ్య అల్ట్రాసౌండ్ వేవ్స్ అంటే మ్యాగ్నెటిక్ MRI గైడెడ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా కూడా బ్రెయిన్కి చికిత్స అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే సర్జరీకి ఫిట్ గారో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళ లక్షణాలను చాలా వరకు తగ్గించవచ్చు. ఎవ్రీ ఇయర్ 10 లక్షల మంది కొత్త వ్యాధిగ్రస్తులు ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్కి గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలను త్వరగా గుర్తించినట్లయితే మందుల ద్వారానే నయం చేసుకోవచ్చు. ఒకవేళ అడ్వాన్స్డ్ స్టేజ్లో ప్రజెంట్ అయినా కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి లక్షణాలను తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెరుగుపరచవచ్చు. దీంట్లో కేవలం డాక్టరే కాదు, నర్సింగ్ కేర్, ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్ రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ఒక కాంప్రహెన్సివ్ కేర్ ఇవ్వడం ద్వారా పేషెంట్స్ని బెటర్ కేర్ ఇవ్వడం ద్వారా బెటర్ లైఫ్ ఇవ్వచ్చు. అదే ఇయర్ థీమ్. థ్యాంక్ యూ.